హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడిని కమ్మగా, టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. గోంగూర అంటేనే మనకి నోట్లో నీళ్లు ఊరుతాయి కదండి. అలాంటిది గోంగూర పచ్చడి అంటే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదండి. వేడివేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంత తింటున్నామో తెలియదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూరలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారైనా ఈ కూరను చేసుకుంటూ ఉండాలండి. ఈ గోంగూర పచ్చడిని నా స్టైల్లో ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నేను చెప్పినట్లు చేశారంటే ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చండి. ఇంక లేట్ చేయకుండా నోరూరించి ఈ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు అనేది లోపల వరకు ఫ్రై చేసుకోండి. నువ్వులు ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోండి. నువ్వుల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిపోయినంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మీడియం సైజు ఉన్న 3 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే గోంగూర అనేది చిన్న కట్టలు అయితే 3 తీసుకోండి, పెద్దవైతే 2 కట్టలు తీసుకోండి. ఆకులన్నీ నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ప్యాన్లో వేసుకోండి. మనం ఇక్కడ గోంగూరను పులుపుని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 15 నుంచి 20 వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటీలు, పచ్చిమిరపకాయలు, గోంగూర అనేది ఆయిల్లో మగ్గినంత వరకు మగ్గించుకోండి. పచ్చడికి ఎప్పుడైనా కారం, ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసుకొని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. అన్నీ పూర్తిగా ఇలా మగ్గిపోయిన తర్వాత గోంగూరలో వచ్చిన వాటర్ అనేది కొద్దిగా అలా ఉండాలండి. మరీ డ్రైగా ఫ్రై చేసేసుకోకూడదు. ఇలా కొద్దిగా వాటర్గా ఉంటేనే పచ్చడి అనేది గుజ్జు గుజ్జుగా ఉండి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసి తీసుకోండి. చూసారు కదండి, నువ్వులు అనేది ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటీ, గోంగూరను కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా గోంగూర మొత్తం వేసేసుకున్న తర్వాత 3 ఎల్లుల్లి రేకలు వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడ ఉప్పుని వేసుకోండి. ఉప్పు ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. మనం రోట్లో దంచితే పచ్చడి ఎలా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లోకి మీడియం సైజు ఉన్న చిన్న ఉల్లిపాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేది కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయల్ని మనం పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూరని అందులో వేసేసుకోండి. మొత్తం అంతా కలిసే విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా పచ్చడిలో కలిసిపోయిన తర్వాత ఈ పచ్చడికి పోపు అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. పచ్చడి అనేది నిలవ ఉండాలంటే ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఉండేలాగా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోండి. పప్పు అనేది కాస్త ఫ్రై చేసుకున్నాక ఎల్లుల్లి రేకలు 6 లేదా 7 దంచి వేసుకోండి. ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకున్నాక ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పోపుని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరను వేసేసుకోండి. 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడిని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ ఉల్లిపాయలు అనేది ఆయిల్లో ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చడిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది ఇలా పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా ఆయిల్లో వేగాలండి. పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది అలా ఫ్రై చేసుకోవడం వల్ల. అంతేనండి, ఇలా ఫ్రై చేసుకున్న పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతగానో నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆ చేసుకున్న పచ్చడిని పూర్తిగా చల్లారిపోయాక ఓ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 6 రోజుల పాటు నిలవ ఉంటుందండి. గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే
ఆహా! ఏం రుచి ఎంత బావుందంటారో అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. థాంక్స్.